వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. టికెట్ ప్రకటన రాగానే ఎమ్మెల్యే ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కేటాయింపులో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారని ఎమ్మెల్యే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమంటోన్న ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకటరామరెడ్డి గారు ఎంపికయ్యారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అనంత వెంకటరామరెడ్డి గారి మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎమ్మెల్యే గారు ఇప్పటిదాకా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో 4 సార్లు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు వరుసగా రెండోసారి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఎట్లా చెప్తున్నారు? తర్వాత ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ? మొదటగా అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా రెండవ మారు కూడా మమ్మల్ని కూడా అవకాశం కల్పించినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంతో పాటు కూడా ఈరోజు అభివృద్ధి పథం వైపు కూడా నడిపించాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వైనాన్ని చూసినాం కదా, టికెట్ల కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ఎట్లా చూస్తారు? ఎవరు పేరుకు మాత్రమే ఈవెన్ బీసీల పార్టీ అని చెప్పుకునేవారు కానీ ఎస్సీల పార్టీ అని చెప్పుకునేవారు కానీ ఎవరు కానీ చేయలేదు. ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పారో, అలాగే కూడా నా యొక్క అక్క చెల్లెళ్ళు అని చెప్పారో వారందరికీ కూడా అత్యధికమైన ప్రాధాన్యత. ఎవరు కానీ ఇంత పెద్ద ఎత్తున సీట్లు అటు పార్లమెంట్ కావచ్చు శాసనం కావచ్చు అట్లా మన జరిగిన క్యాబినెట్ కూర్పులో కూడా అది చేశాం. మరొక మారు రెండవ మారు కూడా సీట్ల కేటాయింపులు కూడా పెద్దపీట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి మహిళలకు కూడా అంటే జనాభా ప్రాతిపదికనే ఈరోజు కూడా తీసుకుంటున్నారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నారు రానున్న ఎన్నికల్లో? ఒకటే చెప్పాడు కూడా ఈరోజు కూడా 175కు 175 విజయ అవకాశాలు మెండుగా కూడా నేను ఎప్పుడు చెప్తున్నాను, ఎక్కడా ఎప్పుడు లేని విధంగా కూడా ఈరోజు కూడా. ఎందుకంటే ఇక్కడంతా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఈరోజు ఉన్నవారు ఈరోజు పెత్తందారులు అందరూ కూడా ఏకమైనారు. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళకి కావాల్సిన అంటే ఈ పెత్తందారుల యొక్క ఎవరైతే ఎలక్ట్రానిక్ మీడియా ఉందో వారి వార్తాపత్రికలు ఉండే ఆ వార్తాపత్రికలతో కూడా గత సంవత్సరం నుంచి కూడా దగ్గర 1 ఇయర్ నుంచి కూడా అనేకమైన దుష్ప్రచారాలు చేసిన కుట్రలు ఏమన్నా కూడా అన్నీ ఎదుర్కొని ప్రజాక్షేత్రంలోనే ప్రజలను కూడా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరొక మారు కూడా విజయ దుదిమి మాత్రం మోగిస్తాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్. తనకు రెండవసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అనంత వెంకటరామరెడ్డి గారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.